రెండవ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినపడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికినీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదనూ మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావము గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకుని నడుచువాడైనను, ఖడ్గము చేత కూలువాడైనను, ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అందుకు యోవాబును అతని సహోదరుడును అయిన అబీషైయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అసహేలును చంపిన దానిని బట్టి అతని చంపిరి. దావీదు, మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచూ ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారందరికిని ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోకకీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరూ, నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్లు లేకుండగను, నీ కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బ్రతిమలాడగా, దావీదు ప్రమాణము చేసి, సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచిచూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను. జనులందరూ ఆ సంగతిని గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికినీ ఇశ్రాయేలు వారందరికినీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయునుగాక.